ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి జిహెచ్ఎంసీల డివిజన్ల గురించి మరి మాకు ఇంకా కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అమీన్పూర్లో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్ కూడా పక్క షేర్లింగంపల్లిలో కలిపారు, అది కూడా మాకే కలపాలని చెప్పి మరి తెల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో కలుపుకుంటే కూడా ఓటర్స్ ఎక్కువ అవుతారు, అక్కడ కూడా ఒక డివిజన్ పెంచాలి అని, ఈ అమీన్పూర్ని కూడా 2 బదులు 3 చేయాలి అని, ఇవన్నీ కూడా రాబోయే రోజులలో జోనల్ ఆఫీస్ కూడా మన దగ్గరే పెట్టాలని చెప్పి జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి మేము మెమోరాండం ఇచ్చి అడగడం జరిగింది. తప్పకుండా మాకు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పునరాలోచన చేసి తప్పకుండా మారుస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అఫ్సర్ గారు చెప్పడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కన్నన్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. పటంచేరు కాన్స్టిట్యున్సీలో ఏదైతే మున్సిపల్ ఉన్నదో తెల్లాపూర్ మున్సిపాలిటీలో సుమారు 4 డివిజన్ చేయమని, ఒకటి తెల్లాపూరు మరియు కొల్లూరు ఒకటి, అదేవిధంగా వెల్మల ఒకటి, ముత్తంగి ఒకటి. ఎందుకంటే డబుల్ బెడ్రూము 15,000 ఇల్లు ఇక్కడ రావడం జరుగుతుంది, ఇచ్చిర్రు ఆల్రెడీ. 4 వేసుకున్నా కానీ 60,000 ఓట్లు వస్తాయి. అదేవిధంగా కర్దనూలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, అక్కడ కూడా సుమారు 3,000 ఓట్లు రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే 4 డివిజన్లు అవుతాయి. దీని మీద ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమీన్పూర్ విషయంలో తీసుకుంటే అమీన్పూర్లో ఏదైతే పీజేఆర్ హిల్స్, మాధవ్ హిల్స్, ఆర్టీసీ కాలనీ, తర్వాత మిగతా ఏవైతే కాలనీస్ ఉన్నాయో అవన్నీ షేర్లింగంపల్లి దీప్తి శ్రీనగర్ కలపడం జరిగింది. అది ఎలిమినేట్ చేసి ఏదైతే అది అమీన్పూర్ ఉందో అమీన్పూర్ ఒక డివిజన్, అదేవిధంగా బిరంగూడ ఒక డివిజన్, తర్వాత కిషన్రెడ్డిపేట ఒక డివిజన్, పీజేఆర్ హిల్స్ ఒక డివిజన్, ఈ 4 డివిజన్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా పటంచేరు విషయంలో తీసుకుంటే సుమారు 81,000 ఓట్లు ఉన్నాయి. ఈ 81,000 ఓట్లను ఏదన్నా దాంట్లో మేము చేసాం, దాన్ని కూడా 3 చేయమని మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బొల్లారం విషయంలో తీసుకుంటే బొల్లారం డివిజన్ ఏదైతే ఉందో ఈ బొల్లారం డివిజన్ తీసుకొని కుకుట్పల్లి జోన్లో కలపడం జరిగింది. ఈ కుకుట్పల్లి జోన్ నుంచి ఎలిమినేట్ చేసి షేర్లింగంపల్లి కలపాలని కూడా ఆల్రెడీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 263 ఏదైతే తెల్లాపూర్ ఉందో 264 అస్మాన్పేటకు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సర్చ్ చేయడానికి, ఎందుకంటే మాది ఏదైతే డివిజన్లు ఉన్నాయో సీరియల్ నెంబర్ 264కి ఎన్ని డివిజన్లు వస్తాయో ఇన్ని డివిజన్లు పెంచాలని, అదేవిధంగా ఏదైతే ఉందో మాకు అమీన్పూర్లో అయినా సరే, తెల్లాపూర్లో అయినా సరే, కొల్లూరులో అయినా సరే జోనల్ ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అరవింద్ కన్నన్ సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ డివిజన్లు పెంచితేనే, ఎందుకంటే ఏదైతే 30,000కు ఒక డివిజన్ పెంచాలని ఒక డిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పెంచితే తెల్లాపూర్లో 4 వస్తాయి, అమీన్పూర్లో 4 వస్తాయి. ఈ విధంగా మనకు చాలా పెరుగుతాయి. ఈ 4 పెరుగుతాయి. ఇంచుమించుగా మనకు ఒక 4 డివిజన్లు మనకు పెరగడం జరుగుతుంది. ఈ 9/4 అంటే 13 డివిజన్లు రాబోతున్నాయి. దీన్ని సానుకూలంగా స్పందించినందుకు అరవింద్ కన్నన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.